ఖైరతాబాద్ గణేశుడు తొలి పూజకు సిద్ధమయ్యాడు. 70 అడుగుల ఎత్తులో కొలువైన మహాగణపతికి 11 గంటలకు తొలి పూజ నిర్వహించనున్నారు. ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపయ్య దర్శనమిస్తున్నాడు. తొలి పూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం గవర్నర్ జిష్ణుదేవ్ ఖైరతాబాద్ గణేశుణ్ణి దర్శించుకుంటారు. ఖైరతాబాద్లో గణేష్ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లు అయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. 7 అంకెకు ప్రాధాన్యమిస్తూ 7 తలలు, 7 సర్పాలు, 2 వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో ఖైరతాబాద్ గణేశుడు సిద్ధమయ్యాడు. రైట్, ఇక మరి కాసేపట్లో తొలి పూజ అందుకునున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని గంటలకి చేరుకోనున్నారు? భక్తులు ఇప్పుడు అక్కడికి చేరుకొని క్యూ లైన్లలో వేచి ఉన్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కవిత అందిస్తారు. కవిత, థ్యాంక్ యూ అర్ణ. ముందుగా సాక్షి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ వచ్చేసింది. వినాయక చతుర్థి అనగానే తెలుగు రాష్ట్రాల్లో ఆ హడావుడి మామూలుగా ఉండదు. ఇక హైదరాబాద్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. హైదరాబాద్లో అంటే వినాయక చవితి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్లోని బడా గణేషే గుర్తొస్తారు. సో ఈసారి ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు సప్తముఖ శక్తి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈసారి 70వ సంవత్సరంలోకే ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు అడుగు పెడుతున్న నేపథ్యంలో 70 అడుగుల ఎత్తులో సప్త ముఖాలతో సప్త హస్తాలతో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నాడు. మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పటికే వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి భక్తులు తరలి వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. కాసేపటి క్రితమే పద్మశాలి సంఘం తరఫున ఇక్కడ గరిక మాలని ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడికి సమర్పించడం జరిగింది. 11 గంటలకు తొలి పూజ ఉండబోతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తొలి పూజను నిర్వహించనున్నారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వివిఐపి తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అడుగడుగున పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేసి భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 1954లో ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుని ప్రస్థానం మొదలైంది. ఈ సంవత్సరం 70వ సంవత్సరం. ఈ నేపథ్యంలో 70 అడుగుల ఎత్తులో పర్యావరణ హితంగా మట్టి గణపతిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, ఇక్కడ డప్పు వాయిద్యాలతో ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరునికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే బోనాలతో కూడా ఇక్కడ ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరునికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈసారి క్రౌడ్ ఎక్కువగానే ఉందని చెప్పాలి. లక్షలాదిగా ఇక్కడికి వచ్చి భక్తులు తరలి వచ్చి ఆ మహావిఘ్నేశ్వరుని దర్శించుకున్న నేపథ్యంలో భారీగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు, డప్పు వాయిద్యాల మధ్య, బోనాల మధ్య ఇక్కడ ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరునికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సో ఇవాల్టి నుంచి తొలి పూజ మనకు 11 గంటలకు ప్రారంభం కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మనకి తొలి పూజను నిర్వహించున్నారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. అండ్ మధ్యాహ్నం 3 గంటలకి గవర్నర్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇవాళ తొలి పూజ తర్వాత 9 రోజుల పాటు కూడా విశేష పూజలు అందుకున్న తర్వాత గంగమ్మ ఒడికి చేరుకోబోతారు ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు. హైదరాబాద్ లో మనకు గల్లీ ఒక విఘ్నేశ్వరుడు కొలువు తీరినప్పటికీ కూడా ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడిని ఒక్కసారైనా చూడాలి అని ప్రతి ఒక్క భక్తులు కూడా అనుకుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి లక్షలాది భక్తులు తరలి వస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అర్ణ. రైట్ కవిత, థ్యాంక్ యూ. సో మొత్తంగా ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి తొలి పూజకి అంతా సిద్ధం చేశారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సో భక్తులంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో దర్శనం కోసం. సో ఆ వేడుకలన్నీ కూడా సిద్ధమైపోయాయి. సో అక్కడ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కవిత మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. కవిత, భక్తుల కోలాహలం ఎలాగుంది? మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా తొలి పూజలో పాల్గొనబోతున్నారు. సమాచారం ఏంటి?
ఎస్ కార్తిక్, మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు తొలి పూజను అందుకోబోతున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈసారి 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. సో మనతో మాట్లాడడానికి గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తమ్మా. ప్రత్యేకంగా 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎట్లాంటి పూజా కార్యక్రమాలు ఉండబోతున్నాయి సార్? బ్రహ్మాండంగా జరుగుతున్నాయమ్మా, ఎలాంటి ఇబ్బంది లేదు. అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉన్నది. అన్ని విధాలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కొద్దిసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ మరి రేవంత్ అన్న గారికి వస్తున్న పూజలో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా వారికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫు ధన్యవాదాలు. తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరి మల్లు నందిని గారు, మరి వారి కొడుకు మల్లు సూర్య గారు ఇక్కడ మీ పూజలో పాల్గొంటారు. గవర్నర్ సాయంత్రం 3 గంటలకు వస్తారు. సిటీ మన ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు పూజలో పాల్గొంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మన సప్తముఖ మహాశక్తి వినాయకుడు 7 సర్పాలు 7 తలలు 14 చేతులు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలు జాగ్రత్త తీసుకుంటాం. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి చెందినటువంటి ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరి ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. కాసేపట్లో తొలి పూజను నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత భట్టి విక్రమార్క కూడా రాబోతున్నట్టుగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి తెలంగాణ గవర్నర్ ఇక్కడికి రాబోతున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. సో ఒక్కో రూపంలో దర్శనమిస్తున్నటువంటి ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా అందరికీ భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. సో 1954లో ఖైరతాబాద్లోని మహావిఘ్నేశ్వరుడి ప్రస్థానం అనేది మొదలైంది. ఈ సంవత్సరం 70 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలను కూడా వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు భారీగా ఏర్పాట్లు చేశారు. సో మనకు హైదరాబాద్లో గల్లీకి ఒక వినాయకుడు మనకు కొలువుదీరినప్పటికీ ఆ ఖైరతాబాద్లోని మహావిఘ్నేశ్వరుని చూడటానికి అధిక సంఖ్యలో భక్తులు మనకి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎవ్రీ ఇయర్ కూడా లక్షలాది మందిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. సో ఈ ఇయర్ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఇయర్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు వీకెండ్స్ కావడంతో, ఇవాళ సెలవు రేపు కూడా సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది అనేసి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. వీవీఐపీ తాకిడి ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవెన్ భద్రత విషయంలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా కూడా సీసీటీవీ కెమెరాలతో ఇక్కడ నిఘాను పెంచారు. అలాగే పోలీసులు భారీ బందోబస్తును ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడు వేడుకలు అయితే చాలా వైభవంగా కొనసాగుతున్నాయి. సో కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా వచ్చి ఇక్కడ తొలి పూజను నిర్వహించబోతున్నారు. ఇవాళ నుంచి 9 రోజుల పాటు కూడా ఈ పూజలు అనేది చాలా వైభవంగా కొనసాగనున్నాయి. కార్తిక్ అండ్ కవిత, భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే వినాయక చవితి కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే తొలి పండుగ. సో దీనికోసం చిన్న పెద్దని వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఏడాది ఇంకా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు కూడా చాలా బాగా జరగబోతున్నాయి. అది కూడా కనిపిస్తుంది క్లియర్గా అక్కడ. సో భక్తుల యొక్క అభిప్రాయం ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నారు?